హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పాత వీడియోలో పాండవతి ప్లాంట్ కోసం వీడియో చేసినప్పుడు చాలా మంది సీడ్స్ కావాలని మెసేజెస్ చేశారు. అలాగే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాను, మీరు అడ్రస్ పంపించండి, నేనైతే కొరియర్ చేస్తానని చెప్పి. ప్రాపర్గా అయితే అడ్రస్ పంపించింది చాలా కొంచెం మంది మాత్రమే. సీడ్స్ కావాలని చాలా మంది అడిగారు. మరి అడిగినప్పుడు అడ్రస్ కూడా మీరు సరిగ్గా పంపిస్తే నేనైతే సీడ్స్ పంపించగలను. మీరు ఎవరైతే అడ్రస్ పంపించారో వాళ్ళకి మాత్రం నేనైతే సీడ్స్ పంపిస్తున్నాను. ఈరోజు అయితే అవి ప్యాకింగ్ చేయడం అది వీడియోలో మీకు చూపిస్తాను. దానికి చాలా ప్రాసెస్ అయితే అయ్యింది. చాలా మంది ఎప్పుడు పంపిస్తారు అని రోజు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను చెప్తూ ఉన్నాను అవి డ్రై అవ్వాలి అని చెప్పి. ఇప్పటికైతే డ్రై అయినాయి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియో తీసాను. ఈ వీడియోలో అయితే మీరు చూడండి. ఇంతకుముందు వీడియోస్ చూడలేని వారి కోసం ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. పాండవత్ అంటే మళ్ళీ వేరే ఏంటి అనుకుంటారు కదా, ఏం లేదండి. ఈ ప్లాంట్ ఉంది కదా, ఈ ఆకుని మనం ఒత్తుగా వెలిగించుకోవచ్చు. జస్ట్ నూనెలో అలా డిప్ చేసి మనం ఎలా అయితే ఒత్తి వేసుకొని పెట్టేసుకుంటామో దీపం, ఇలాగే ఆకు వేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ సీడ్స్ నేను గివ్ అవే ఇస్తున్నాను. సో అందరూ మెసేజ్ చేశారు ఇంతకుముందు, కానీ ప్రాపర్గా అడ్రస్ అయితే ఎవరు మెసేజ్ చేయలేదు. మనకి కరెక్ట్గా అడ్రస్ మనకి పెట్టింది ఇద్దరు మాత్రమే. నేను అందరికీ కవర్స్ అయితే రెడీ చేశాను. మీరు ఇప్పుడు అడ్రస్లు పంపించేస్తే చకచక నేను కూడా మీకు పోస్ట్ చేసేస్తాను. చూసారు కదా, ఫస్ట్ అయితే ఆ విత్తనాలన్నీ మనం కట్ చేసుకొని అవన్నీ కూడా ఒలిచి తెచ్చేసిన తర్వాత 2 రోజులు ఎండలో పెట్టాం. తర్వాత మళ్ళీ ఇవన్నీ వచ్చేలాగా బయటికి, విత్తనం అనేది మనం చేతులతోనే తీయాలి, లేదంటే అవైతే బయటకు రాలేదు వాటంతట అవే. బాగా ఎండలో పెట్టిన తర్వాత మేమైతే దాన్ని ఒలిచాం, ఒక్కొక్క గింజ మా అత్తయ్య నేను. తర్వాత ఇంకొన్ని అయితే ఇంకా ఎన్ని రోజులు ఎండలో పెట్టినా అవ్వలేదు. అవైతే నేను మీకు ఇంకా డైరెక్ట్ విత్తనాలు కొన్ని పంపించాను. ఆ విత్తనాలు ఒక దాంట్లో వేసి పాట్లో ఇవి కూడా మీరు ఒలిచి వేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, అందరూ రోజు అడుగుతున్నారు. చూస్తున్నారు కదా, ఇందులోనే ఒలిస్తే విత్తనాలు మనకు ముందు వీడియోలో కూడా ఒలిచినప్పుడు ఎలా వస్తాయి విత్తనాలు అనేది చూపించాను. ఇక్కడ కూడా చూడండి మీకు ఎలా వస్తున్నాయో. చూసారు కదా. ఇంకా మీరైతే ఇంటికి రిసీవ్ అయిన తర్వాత నాకైతే మెసేజ్ చేయండి, వచ్చిన ప్రతి ఒక్కరు సీడ్స్ వచ్చాయని. ఇప్పుడైతే ఇంకా మేము విత్తనం ఎలా తీస్తున్నాం అనేది ఫ్లవర్లోంచి వీడియో క్లిప్ మళ్ళీ మీకోసం యాడ్ చేశాను, చూడండి. అలా తీసుకోండి. నేనైతే కొన్ని సీడ్స్ పంపించాను, కొన్ని ఫ్లవర్స్ పంపించాను. ఫ్లవర్స్ కూడా మీరు విప్పి ఇలాగా విత్తనం అనేది బయటకు తెచ్చుకోవచ్చు. 2 days సన్లైట్లో డ్రై చేసిన తర్వాత మేము సీడ్స్ తీస్తే కొన్ని మాత్రమే వచ్చినాయి, కొన్ని ఇంకా రాలేదని చెప్పి ఇంకా రిమైనింగ్ ఇవి అయితే ఉండిపోయినాయి. వీటినన్నిటిని మళ్ళీ 2 days ఎండలో పెట్టాము. అప్పటికి ఇలా అయిపోయింది, ఫ్లవర్ పూర్తిగా ఎండిపోయింది. అయినా సరే కొన్ని మాత్రమే వచ్చినాయి. ఇంకా మేము ఏం చేసామంటే ఫ్లవర్స్ అన్నీ కూడా గుప్పెట్లో వేసుకొని బాగా మెత్తగా పిసికినట్టు చేసినా సరే అక్కడక్కడ వచ్చినాయి. అవన్నీ మేము కలెక్ట్ చేస్తే మనకి ఎన్ని అయితే వచ్చినాయి సీడ్స్. ఇవి నేను ఏం చేశానంటే మీకు ఇవి కొన్ని, అలాగే ఫ్లవర్స్ డ్రై అయిన ఫ్లవర్స్ కొన్ని పంపిస్తున్నాను. మీరైతే ఇవి వేసుకోండి. ఆ ఫ్లవర్స్ మీకు ఒలిచే విధానం కూడా చూపించాను కాబట్టి ఇవి కొన్ని,
అవి కొన్ని పంపిస్తున్నాను. ప్రాపర్గా చూసుకొని సీడ్స్ ముందు సెపరేట్ చేసేసుకొని ఫ్లవర్స్ తర్వాత మీకు తీరిగ్గా ఉన్నప్పుడు ఒలుచుకోండి. అందులో కూడా సీడ్స్ ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే నేను కవర్స్ మన దగ్గర చిన్నవి విత్తనాలు ప్యాక్ చేయడానికి కవర్స్ అయితే నేను వేరే సీడ్స్ ఉన్న కవర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ సీడ్స్ ఇప్పుడు ఆ కవర్స్ ఖాళీ చేసి ఇప్పుడు కొత్తిమీర బెండకాయ విత్తనాలు ఉన్న స్టిక్కర్స్ ఉన్న కవర్స్లో అయితే నేను మీకు ఈ సీడ్స్ అనేవి ప్యాక్ చేస్తున్నాను. పైన పోస్టల్ కవర్ మీద అయితే మాత్రం మీ అడ్రస్ రాసి పంపిస్తాను. సో మీరైతే కవర్లను చూసి వేరే సీడ్స్ అనుకోకండి. నేను చూపించాను కదా వీడియోలో, ఈ సీడ్స్ నేను మీకు పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మొక్కలు అయితే వేయండి, ట్రై చేయండి. కుండీల్లో వేసి వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి మొక్క వచ్చిందని చెప్పి. చూస్తున్నారు కదా సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసినవి, అలాగే ఇంకా ఫ్లవర్స్ ఉన్నవి. నేనైతే ప్యాకింగ్ సిద్ధం చేశాను. మీరెవరు కూడా ప్రాపర్గా అడ్రస్ అనేది సెండ్ చేయలేదు నాకు. నేను అప్పటికి అడ్రస్ పంపించండి అన్నాను. అడ్రస్ అంటే మన వీధి, మన ఇల్లుండే వీధి, ఆ జిల్లా ఇచ్చేస్తే సరిపోదు కదా, ఊరి పేరును. మనకి డోర్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ డోర్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. ఇప్పటివరకు మెన్షన్ చేయలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రాపర్గా అడ్రస్ అయితే ఇద్దరే కరెక్ట్గా పంపించారు, అనిల్ సుధా అని చెప్పి వాళ్ళొకరు, ఇంకా మధుసూదన్ ఎవరో. మీకు నేను కవర్స్ అయితే రెడీ చేశాను. వాళ్ళు మాత్రం నీట్గా అడ్రస్ అనేది పంపించారు. వాళ్ళకైతే నేను ఫస్ట్ ప్యాకింగ్ చేసేసి పంపించేయడం అయ్యింది. మిగతా వాళ్ళకి మొత్తం కవర్లన్నీ కూడా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మీరు అడ్రస్ పంపించడమే లేటు. పూర్తి వివరాలు మనకి చక్కగా పంపించినట్లయితే నేను మీకు పంపించేస్తాను. అంటే మీ ఫోన్ నెంబర్ అది నేనేమి అక్కడ మెన్షన్ చేయమనలేదు, ఓన్లీ డోర్ నెంబర్, మీ స్ట్రీట్, జిల్లా, మండలం అవి ఉంటే సరిపోతుంది. డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ యాడ్ చేస్తే యాడ్ చేయండి. సో అందుకని చెప్పి నేను మీకోసం ఇంకా అడ్రస్లు ఎవరైతే పంపించలేదో వాళ్ళ అడ్రస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు సీడ్స్ అందగానే వచ్చాయని చెప్పి కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.